ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే, ఈరోజు భక్తుడైన సొలొమోను గురించి, రాజైన సొలొమోను గురించి ఈరోజు మనము ధ్యానిస్తున్నాము. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానము అని అర్థం. హల్లెలూయా. ఏమని అర్థము? సమాధానము అని అర్థం. అయితే సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు ఎవరి కుమారుడు? యెషై కుమారుడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ముందు ఇజ్రాయెల్కి రాజు ఎవరున్నారు? మొట్టమొదటి రాజు సౌలు. తర్వాత రాజు ఎవరు? దావీదు. దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను దేవుడు రాజుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనము సొలొమోను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు దావీదికి ముందుగానే ఏం చేశాడంటే ఒక వాగ్దానం చేశాడు అన్నమాట. ఆ మాట మనం ముందు చదువుకుందాము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 22:9. హల్లెలూయా. నీకు పుట్టబో కుమారుడు ఏమంట? సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండి అతని శత్రువులందరినీ నేను తోలివేసి నేను అతనికి సమాధానము కలుగజేద్దును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అర్థమైందంటే సొలొమోను అంటే అర్థం ఏంటో? సమాధానము. అంటే అతనికి ఎదురుగా ఉన్న చుట్టుపక్కల ఉన్న శత్రువులందరినీ ఏం చేస్తాడంటే దేవుడు తోలివేసి సమాధానం ఇస్తానని చెప్పి ఇక్కడ లేఖనాల్లో దేవుడు రాయించడం జరిగింది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు గారికి వృద్ధాప్యం వచ్చినప్పుడు దావీదు గారు అంటారు, నేను వెళ్ళవలసిన మార్గం వచ్చింది నాన్న. నన్ను దేవుడు ఎంతగానో నన్ను పోషించాడు. నేను గొర్రెల కాపరిగా ఉంటే తీసుకొచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నా తండ్రి, ఈ భూమి మీద చెప్పుకుని నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఉన్నతమైన భాగ్యం ఇచ్చాడు. అయితే నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎలాగా ముందుకు వెళ్ళాలి దేవుళ్ళు అని చెప్పి దేవుని గురించి దావీదు ఏం చెప్తున్నాడు అంటే సొలొమోనుకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. మొదటి రాజులు 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. దావీదు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున పోచున్నాను కాబట్టి ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొను. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు సొలొమోనుకు చెప్తూ ఉన్నాడు, నేను వెళ్ళిపోవాల్సిన మార్గం అంటే ఆయన మరణకాలం సమీపమైంది కాబట్టి చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నీ దేవుడైన యెహోవాకు ఆయన నియమించి ఉన్న ఆజ్ఞలను, ఆయన కట్టడములు అన్నిటినీ నువ్వు అనుసరించి నువ్వు ముందుకు వెళ్తున్నావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ పిల్లలను అందరినీ కూడా ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఇక్కడ సొలొమోనుకు చెప్తూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్కి మొదటి రాజు సౌలు, తర్వాత వచ్చి దావీదు. కానీ మధ్యలో ఒక అతను దావీదు వృద్ధుడైన వెంటనే ఏం చేస్తాడంటే హగేతు కుమారుడైన అదోనియా తనకు తానుగానే రాజుగా ప్రకటించుకున్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే వెంటనే ఈ విషయం కనుక్కొని సొలొమోనుని, చూడండి, ఆ యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతాను, సైన్యాధిపతి అయిన పెనాయేలు వాళ్ళ ముగ్గురిని దగ్గర పెట్టుకొని ఈయన్ని అభిషేకించి, ఎవరిని? సొలొమోను అభిషేకించి ఆశీర్వదించి రాజుగా నియమించడం జరుగుతుంది. హల్లెలూయా. సొలొమోను రాజుగా నియమించడం జరుగుతుంది. అసలు ఈరోజు మనము సొలొమోను గురించి ఎందుకు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామని అంటే, సొలొమోను బైబిల్లో అనంత జ్ఞాని అని చెప్పి మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన అనంత జ్ఞాని. ఎందుకు? చూడండి, దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన సొలొమోను నీకు ఏం కావాలి నాయన అని చెప్పి అడుగుతాడు. చూడండి 5వ వచనంలో అడుగుతాడు. చూడండి 3వ అధ్యాయం 5వ వచనంలో మాట చూడు.
గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా, దేవుడు అడిగాడంట. ఎందుకనంటే సొలొమోనుని దేవుడు అడిగాడు, బాబు అరే నీకు ఏం కావాలా అని చెప్పి దేవుడు అడిగినప్పుడు సొలొమోను అంటాడు, వాళ్ళ తండ్రి గురించి ఒక మాట అంటాడు కింద. సొలొమోను ఇలాగ మనవి చేశాను, ఈ దాసుడును నా తండ్రియుడైన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యముగాను నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పూర్ణ కటాక్షమును మగుపరిచి అగ్గుపరిచి ఈ దినమున నన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చొని పెట్టి అతనికి మహాకృప చూపి ఉన్నావు అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మహాకృప చూపి ఉన్నావు, నేను బాలుణ్ణి, నాకు వయసు సరిపాదు, నాకు బుద్ధి సరిపాదు, కాబట్టి నీ జనాలు లెక్కించుటకు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. వీళ్ళ లెక్కను నేను తెలుసుకున్నటకు నాకు వివేకము కలిగిన హృదయమును నాకు దయచేయమని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాడు. హల్లెలూయా. ఏమని కోరుకుంటాడు తెలుసా? నాకు బుద్ధి చాలదు అని అంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని దగ్గర మనం ఏది అడిగినా కూడా దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు. ఇక్కడ సొలొమోను ఏం అడుగుతున్నాడని అంటే, అయా నేను బాలుణ్ణి, నాకు ఏం సరిపోదు, ఈ కార్యములను జరుపుటకు నాకు బుద్ధి సరిపోదు అని అంటూ ఉన్నాడు. బుద్ధి అంటే జ్ఞానం సరిపోదు, నేను ఎలాగ వీళ్ళని పరిపాలించాలి, ఎలాగ వీళ్ళకి న్యాయం తీర్చాలి, ఎలాగ వీళ్ళని ముందుకు నడిపించాలి అనే దాని గురించి నాకు ఈ వయసులో అంత జ్ఞానం లేదు, కాబట్టి నాకు బుద్ధిని దయచేయమని చెప్పి దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన, ఇక్కడ సొలొమోను గారు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగని దేవుడు దర్శనంలో అడిగాడు, దానికి తగ్గట్టుగా ఈయన ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గర ఈయనకి ఏదైతే బలహీనంగా ఉందో ఆ బలహీనతని దేవుని దగ్గర పెట్టి, అయా నాకు ఈ కార్యములు జరిపించుటకు ఏం సరిపోదు, బుద్ధి సరిపోదు, శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నా జ్ఞానం సరిపోదు అని చెప్పి దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. అయితే మనము దేవుని దగ్గర మన ప్రార్థన, ఒకవేళ మనం దేవునికి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన వల్ల దేవుడు ఏం చేస్తాడంట తెలుసా? మనమల్ని మొట్టమొదట సరిచేస్తాడంట. హల్లెలూయా. మనం ప్రార్థన చేసామనుకో దేవుని దగ్గర, మన విన్నపములు ఆయన దగ్గర పెడితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న లోటుపాట్లన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? సరిచేస్తాడు. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మనకు విడుదలనిస్తాడు. ప్రార్థన సొలొమోను జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇచ్చింది. ప్రార్థన సొలొమోను జీవితంలో అనంత జ్ఞానిని చేసింది. ప్రార్థన సొలొమోను జీవితంలో రాజుగా చేసింది. ప్రార్థన సొలొమోను జీవితంలో చుట్టుపక్కల దేశాల్లో ఉన్న రాజులందరూ కూడా ఆయన కీర్తిని బట్టి గొప్పగా చెప్పుకోగలిగినారు. ఎందుకనంటే ఈయన దేవుని దగ్గర ఆయనకున్న లోటును దేవుని దగ్గర పెట్టాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే చూడండి, మనము దేవుని దగ్గర మనము ఒకవేళ ఏదైనా అడగాలనుకుంటే దేవుడిని అడిగితే ఖచ్చితంగా అయా నన్ను సరిచేయి, నన్ను బాగుగా చేయి, నన్ను కడిగిన ముత్యములాగా చేయి అని చెప్పి నువ్వు ఒకవేళ దేవుడి దగ్గర ప్రార్థన చేసావనుకో, ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఆయన వాక్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను కడుగుతాడు. హల్లెలూయా. ప్రార్థన నిన్ను సరిచేస్తుంది. ప్రార్థన నీకు జ్ఞానం ఇస్తుంది. ప్రార్థన ప్రతి ఒక్క సమస్య నుంచి నీకు విడుదలనిస్తుంది. నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నీకు విడుదలనిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి నీకు స్వస్థపరుస్తుంది. ప్రార్థన ఫలభరితమైన జీవితంనిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది అంటే నీ కుటుంబము, నీ సేవా పరిచర్యను దేవుడు దీవిస్తాడు. ప్రార్థన ప్రతి ఒక్క విధమైన శత్రువు దాడి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే జయమునిస్తాడు. ప్రార్థన ద్వారా దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు. ప్రార్థన ద్వారా దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతావు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఏం చేస్తాము? దేవుని చిత్తమును కూడా మనము నెరవేర్చగలుగుతాం. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరలోకం నుంచి ఆయన ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. ఇక్కడ దర్శనములో దేవుడే సొలొమోను అడుగుతూ ఉన్నాడు, బాబు నీకేం కావాలా, నువ్వు కోరుకో అన్నప్పుడు మనంగానైతే ఏం కోరుకుంటాం చెప్పండి? ఈ రాజ్యము, అన్ని రాజ్యాలు నాకు కావాలి,
అంత డబ్బు కావాలి, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, నాకు ఎదురింటి వాడు పక్కింటి వాడు కన్నా నేను గొప్పగా బతకాలి, నేను అందరికన్నా ఉన్నతమైన వారిగా ఉండాలని చెప్పి మనము దేవుని దగ్గర కోరుకుంటాం. నాకు మంచి జాబ్ కావాలి, విలాసవంతమైన ఇల్లు కావాలి, విలాసవంతమైన ఆ ఉద్యోగం కావాలి, ఇలాగ రకరకాలైనటివి కోరికలు కోరుకుంటాం. కానీ ఈయన మాత్రము సొలొమోను ఏం కోరుకున్నాడంటే నాకు జ్ఞానమును దయచేయమని చెప్పాను నేను. హల్లెలూయా. ఈరోజు మనము అలాంటి ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడే నీకు దర్శనంలోకి వచ్చి పలానా పేరు పెట్టి నిన్ను పిలిచి నీకేం కావాలి అని అడిగాడు అనుకో, అప్పుడు దేవుడిని మనం అడగాలి ఏంటో తెలుసా? అయా నాకు జ్ఞానం సరిపోదు, అయా నాకు బుద్ధి సరిపోదు, అయా నాకు ఎలాగో నీలో ముందుకు వెళ్ళాలో, ఎలాగో నీ నీతిని ప్రకటించాలో, ఎలాగో నీ రాజ్యమును కట్టాలో, ఎలాగో సంఘమును కట్టాలో, సంఘమును పరిపాలించాలో, సంఘమును ముందుకు ఎలా తీసుకెళ్లాలో, సమాజంలో నీ సువార్తను నేను ఎలా ప్రకటించాలో నాకు నేర్పుమయ్యా. దానికి అది నాకు కావాలనంటే నాకు జ్ఞాన వివేచనలు ఇచ్చే తెలివిని దయచేయమని చెప్పి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూడండి, నా దేవా యెహోవా, నా తండ్రి అయిన దావీదుకును బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును. హల్లెలూయా. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని అంటూ ఉన్నాడు. ఈ కార్యములు జరుపుటకు ఏం సరిపోదు అంటూ ఉన్నాడు? బుద్ధి చాలదు అని అంటూ ఉన్నాడు. ఎందుకనంటే ఒక రాజ్యమును పరిపాలించాలన్నా, ఆ రాజ్యములో ఉన్న అక్కడున్న జనులను వాళ్ళని ముందుకు నడిపించాలన్నా, వాళ్ళందరికీ న్యాయం చేయాలన్నా, వాళ్ళందరినీ యథార్థమైన మార్గంలో నడిపించాలన్నా కూడా సరే ఏం కావాలంటే, ఎందుకు ఈయన అడుగుతూ ఉన్నాడు అని అంటే 20 సంవత్సరాల వయసులోనే దేవుడు ఆయన రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, చిన్న వయసులోనే సొలొమోనును దేవుడు రాజుగా కూర్చొని పెట్టాడు. ఈరోజు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఉన్నాడు అని అంటే మనము దేవుని సత్యమైన మార్గములో నడిపించగలగాలి, దేవుని సత్యమును నెరవేర్చే వారముగా ఉండాలి, దేవుని నీతిని ఆయన రాజ్యంను కట్టేవారుగా మనం కూడా ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ దాసుడైన నేను నీవు కోరుకొని ఉన్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయమంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ మనుషులను లెక్క పెట్టాలన్నా, ఆ మనుషులను మంచి మార్గంలో నడిపించాలన్నా, వాళ్ళకి న్యాయం తీర్చాలన్నా ఏ హృదయం కావాలంటూ ఉన్నాడు? వివేకమైన హృదయం కావాలంటూ ఉన్నాడు. వివేకము గల హృదయం ఏం చేస్తుందనంటే దేవుని ప్రజలని సరైన మార్గంలో నడిపించాలన్నా కూడా సరే నీ హృదయం ఏమై ఉండాలి? దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు, దేవుని మాటలకు ఏమై ఉండాలంటే లోబడి ఉండాలి. దేవుని మాటలను అనుసరించి నడిచే విధముగా ఉండాలి. అందుకననే నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయమంటూ ఉన్నాడు. వివేకము కలిగిన హృదయం ఏం చేస్తుందనంటే దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతుంది. హల్లెలూయా. అందుకే ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే చిన్న వయసులో మీరు నన్ను ఎన్నుకొని ఉన్నారు కాబట్టి నేను ముందుకి నీ జనులను నడిపించాలన్నా, వాళ్ళని లెక్కించాలన్నా, ఈ విశాల దేశంలో వాళ్ళని ముందుకు నేను నడిపించాలన్నా నాకేం కావాలి? వివేకము కలిగిన హృదయం దయచేయమంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనము దేవుణ్ణి యాకోబు రాసిన పత్రికలో ఉంటది 1:5 ఏముంటది అని అంటే ఒక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక చూడండి, ఇక్కడ ఉంటాడు. యాకోబు గారు చెప్తున్నారు ఒక మాట, చెప్పండి, చదవండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడిను. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా ఏం చేస్తాడు? దయచేస్తాడు. అయితే నువ్వు ఎలాగడగాలి? విశ్వాసంతో అడగాలంటాడు కింద వచనంలో. ఎలాగడగాలి? నువ్వు విశ్వాసంతో అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండినడలా మీరు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. పరలోకములో ఉన్న తండ్రిని అడగాలి. ఈరోజు జ్ఞానము అని అనగానే మనము చూడండి, మనకు కావాల్సిన రాకెట్స్ కావచ్చు, జెట్స్ కావచ్చు,
మన దేశంలో కావాల్సిన యుద్ధానికి కావాల్సినటువన్నీ కూడా మన దేశంలో టెక్నాలజీ సరిపోక మనం జపాన్ నుంచో, జర్మనీ నుంచో, ఫ్రాన్స్ నుంచో, ఎక్కడి నుంచో మనం ఏం తెచ్చుకుంటూ ఉన్నాము? వాళ్ళ జ్ఞానమును కొనుక్కుంటూ ఉన్నాం. ఇది భౌతికమైనది, డబ్బులు పెడితే వస్తుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేది నువ్వు ఎవరిని అడగాలి? నీ దగ్గర కొదువుగా ఉందనుకో జ్ఞానం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నువ్వు యేసు క్రీస్తు ప్రభు అని అడిగితే ఆయన నీకు ధారాళంగా దయచేస్తాడంట. అయితే నువ్వు అడిగే విధానం ఎలాగ ఉండాలంటే విశ్వాసంతో అడగాలి. హల్లెలూయా. ఆ జ్ఞానం నువ్వు ఎలాగ ఉపయోగించాలి? దేవుని చిత్తము, దైవ చిత్తము నెరవేర్చే విధముగా ఉండాలి ఆ జ్ఞానము. అలా కాకుండా నీ సొంత నిర్ణయములతో, మీ సొంత తెలివితేటలతో మనం ఏదన్నా చేసామనుకోండి, మనము దేవుని చిత్తమును నెరవేర్చలేం. నేను కూడా ఒకప్పుడు నేను చాలా జ్ఞానిని, చాలా జ్ఞానవంతుణ్ణి అని అనుకునేవాడిని లోకంలో ఉన్నప్పుడు. కానీ నా జ్ఞానము దేవుని చిత్తమును నెరవేర్చలేకపోయింది. దేవుడిచ్చిన జ్ఞానం మాత్రము దైవ చిత్తమును నెరవేర్చగలుగుతుంది. హల్లెలూయా. అందుకే సొలొమోను అడిగాడు, అయా నాకు బుద్ధి చాలదు, అయా నేను వీళ్ళు నడిపించుటకు, వీళ్ళు లెక్క చేయుటకు వివేకము కలిగిన హృదయమును నాకు దయచేయి అన్నాడు. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలు అంటూ ఉన్నాడు ఏమనంటే, మీకు జ్ఞానము కొదువుగా ఉన్నాడలా దేవుణ్ణి అడుగు, ఆయన ధారాళంగా మీకు ఏం చేస్తాడు? దయచేస్తాడు. అయితే నువ్వు అడిగేది ఎలాగుండాలంటే విశ్వాసంతో దేవుణ్ణి అడగాలంటూ ఉన్నాడు. అదేవిధంగా సామెతలు రాసిన గ్రంథం 16:16 తీయండి ఒకసారి. 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. హల్లెలూయా. చూడండి, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండి సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ సామెతలు రాసింది కూడా ఎవరు? సొలొమోను గారు. ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు అంటూ ఉన్నాడు. జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. నీ జ్ఞానము నా జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? లోకములను నడిపిస్తుంది, పాపములను నడిపిస్తుంది, దేవుని చిత్తమును అది నెరవేర్చదు. దైవికమైన జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని ప్రజలను నడిపిస్తుంది. అదే విధముగా నిన్ను దేవుని ప్రజల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా ఆయన జ్ఞానం నడిపిస్తుంది. అందుకే అంటూ ఉన్నాడు, అపరంజి అంటే ఏంటో తెలుసా? బంగారం సంపాదించుట కంటే, వెండి సంపాదించుట కంటే దేవుని దగ్గర నుంచి నువ్వు జ్ఞానం పొందుకుంటే మేలురా బాబు అని చెప్పి ఇక్కడ సొలొమోను గారు చెప్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఇదే సొలొమోను గారు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన 3000 సామెతలు రాశాడంట. హల్లెలూయా. ఎన్ని రాశాడు? 3000 సామెతలు రాశాడంట దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని. అదే విధముగా 72వ కీర్తనలు, 127వ కీర్తన కూడా ఆయనే రాశాడు. ఎవరు? సొలొమోను గారే రాశారంట. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన అడిగిన ఒకే ఒక మాట, నాకు బుద్ధి సరిపోదు, అలాగే వివేకము కలిగిన హృదయమును దయచేయమంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు వివేకము కలిగిన హృదయం ఎందుకు కావాలనంటే మనము దేవుని ప్రజలను నడిపించాలనన్నా, చూడండి, మనం అనుకో ఒక్కరమే ఎలాగ ముందుకు వెళ్ళినా పర్లేదు, కానీ మనము చాలా మందిని పరిపాలించాలి అని అంటే మనకున్న జ్ఞానము, మనకున్న సంపద, మనకున్న తెలివి, మనకున్నవేవి కూడా సరిపోవు. దైవికమైన జ్ఞానమును పొందుకోగలగాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు దైవికమైన జ్ఞానము చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే లోకంలో ఉన్న జ్ఞానము మనల్ని చెడు మార్గంలోనికి నడిపిస్తుంది. లోకంలో ఉన్న జ్ఞానం మనం దేవునికి దూరంగా చేస్తుంది. కానీ దైవికమైన మార్గము దేవునికి దగ్గరగా నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రజలను, అనేక మంది లోకంలో ఉన్న వారిని దేవుని వైపు తిప్పేలాగా చేస్తుంది. ఎందుకనంటే ఆ జ్ఞానము పరలోక సంబంధమైనది, పరలోకము నుంచి దేవుడు నీకు దయచేసినది. హల్లెలూయా. జ్ఞాన వివేకములనిచ్చే ఆత్మ దేవుడు సొలొమోనుకు దయచేశాడు. ఎందుకనంటే ఆయన దేవుడిని అడిగాడు. ఈ రోజు నీకు ఏమి కొదువుగా ఉంటే దేవుడు నువ్వు అడిగావంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నీకు జ్ఞానం కొదువుగా ఉందా, జ్ఞానమును దయచేస్తాడు. వివేకము కొదువుగా ఉందా, వివేకమును దయచేస్తాడు. అదే విధముగా నీవు అనారోగ్యంతో ఒకవేళ బాధపడుతున్నావా, దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గర నువ్వు వేడుక, అయ్యా నన్ను సరిచేయని చెప్పు. అదే విధముగా నీ హృదయంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, దేవుడు దగ్గర నువ్వు కుమ్మరిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? సరి చేస్తాడు. హల్లెలూయా. అయితే
సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలముగా ఆయను. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏమైందంటే దేవుణ్ణే సంతోష పెట్టగలిగిన ప్రార్థన చేశాడు ఈయన. అదే మనమైతే ఏమనుకుంటాము, ఈ లోకంలో ఉన్నవన్నీ నాకు కావాలి ప్రభువా, అందరికన్నా నేను గొప్పగా జీవించగలగాలి, నాకన్నా ఎవరు గొప్పవాడు కాకూడదు అని చెప్పి మనం కోరుకుంటాం. కానీ సొలొమోను చేసిన ఈ ప్రార్థన, ఈ మనవి దేవునికి ఏమైందంట, సంతోషకరమైనది, ఇష్టమైనది అయింది అంటూ ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైనా చేశామా? అయా ప్రభువా, నేను బలహీనుణ్ణి, నన్ను బలపరచు. అయా ప్రభువా, నాకు జ్ఞానం లేదు, జ్ఞానం నివ్వు. అయా ప్రభువా, నాకు బుద్ధి లేదు, బుద్ధి నివ్వు. అయా, నాకు వివేకం కలిగిన హృదయం నివ్వు అని చెప్పి ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరలోకములో ఉన్న తండ్రి నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. బలహీనంలో ఉన్నవా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను శక్తినిచ్చి ఆయన దేవుడు నీకు ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈయన ప్రార్థనకి దేవుడే ఏమైపోయినాడు, సంతోషపడిపోయినాడు. మనం చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ ఆస్తి కావాలి, ఈ జాబ్ కావాలి, పెళ్లి కావాలి, లేకపోతే నేను ఇంత గొప్పగా జీవించాలి. కాదు, అవి కాదు. నీవు దేవుని జ్ఞానమును నువ్వు పొందుకోవాలి, దేవుని దర్శనమును నువ్వు పొందుకోవాలి, దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలి, దేవుని కటాక్షమును నువ్వు పొందుకోవాలి, దేవుని దయను నువ్వు పొందుకున్నావనంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరములుగా నువ్వు చేస్తూ ఉన్నావా, సమాధానం రాలేదా? దేవుడు ఈరోజు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఎందుకనంటే నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో మేలులు, ఇప్పుడు వారికి ఆగిపోయిన ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి ముందుకు నడిపిస్తాడు. అంత గొప్ప దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాము. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును. ఏమిచ్చాడంట? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైన అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. హల్లెలూయా. చూడండి, ఏం అడిగాడంటే ఈయన, న్యాయములను గ్రహించుటకు వివేకము కలిగిన మనసును దయచేయమని చెప్పి దేవుడిని అడిగాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు, ఒరే బాబు, నువ్వు నన్ను దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువులు ప్రాణమైనా అడగలేదు. అయితే నువ్వు న్యాయమును తీర్చుటకు కావాల్సిన వివేకమైన హృదయం కావాలని చెప్పి అడిగావు. కాబట్టి దేవుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయినాడంట. ఈరోజు మనమేమని ప్రార్థన చేస్తాం తెలుసా? నా శత్రువు నాశనం అయిపోవాలి, వాడిలాగా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలి, అందరికన్నా నేను బాగుండాలి అని చెప్పి. అయితే నీలో ఉన్నది దేవుని జ్ఞానము కాదు. నీలో ఒకవేళ దేవుని జ్ఞానం ఉంటే నువ్వేమని ప్రార్థన చేస్తావో తెలుసా? పరలోకములో తండ్రికి మీరు కుమారులై ఉన్నందున మీ శత్రువుని మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. మీ శత్రువు కొరకు మీరు ఏం చేయాలి? మేము హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఉంటది. అయితే మనం ఈరోజు పరలోకములో ఉన్న తండ్రికి మనం ఏమై ఉన్నాము? కుమారులుగా ఉన్నాము, కుమార్తెలుగా ఉన్నాం. కాబట్టి మనములని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి, మన శత్రువుల కొరకు మనము వాళ్ళని ప్రేమించాలని చెప్పి దేవుడు వాక్య లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సొలొమోను గారు ఏం చేశారనంటే, దేవుడికి ఈ ప్రార్థన అనుకూలమైనదంట. నువ్వు దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువులు ప్రాణంనైనా అడగలేదు, న్యాయమును తీర్చుటకు వివేకము కలిగిన మనసుని అడిగినావు అని చెప్పి దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. మన ప్రార్థన కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు అంత హ్యాపీగా, అంత సంతోషంగా ఫీల్ అవ్వగలగాలి. ఆయన అంత అక్కడి నుంచి, పరలోకం నుంచి నీకేం కావాలో కోరుకొని నీకు దయచేస్తాననే విధంగా ఉండాలి నీ ప్రార్థన. నీ ప్రార్థన ద్వారా నీ జీవితమును సరి చేసుకోగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గారు రాజు సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని, నాకు ఇంకేముందిలే, నేను రాజుని అయిపోయినాను కదా, నేను ఎలాగైనా పరిపాలించగలుగుతానని ఆలోచించడం లేదు. దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాడు. దేవుని దర్శనములు అడుగుతూ ఉన్నాడు. ఆ దర్శనం ఇచ్చిన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయా నాకు న్యాయమును తీర్చుటకు వివేకము కలిగిన హృదయమును దయచేయని అడుగుతూ ఉన్నాడు.
హల్లెలూయా. మనము చూడండి, మనం ఏం అడుగుతామంటే, అయ్యా నాకు దీర్ఘాయువు నీవు, నేను నా జీవించే సంవత్సరములు అధికముగా చెయ్యి, ఐశ్వర్యవంతునిగా చెయ్యి, ఈ దేశంలో నాకన్నా గొప్పవాడుగా ఎవరు ఉండకూడదని ప్రార్థన చేస్తాం. నా శత్రువు నా ఎదుట నిలబడకూడదని ప్రార్థన చేస్తాం. అయితే ఇక్కడ ఈయన చేసిన ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది. హల్లెలూయా. చూడండి, వివేకము గల హృదయమును అప్పుడు నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. హల్లెలూయా. ఎవరు మనం ఆలకించాడు? సొలొమోను మనవిని తండ్రి అయిన దేవుడు ఆలకించుచున్నాను అని అన్నాడు. అయితే ఆలకించి ఏమన్నాడు? బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడో లేడు, ఇంక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. హల్లెలూయా. వీళ్ళ పూర్వీకుల్లో ఎవరో ఒకరో లేరంట, తర్వాత కూడా నీ వంటి వాడు ఎవరు ఉండడు. అంటే ఈ సృష్టిలో, ఈ బైబిల్లో మనం చూసుకుంటే, ఈ బైబిల్లో ఉన్న వారు అందరికన్నా కూడా దేవుడు ఏం చేశాడంటే అనంత జ్ఞానిగా సొలొమోన్ని దీవించాడు. ఎందుకనంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి నేను ఏం చేసి ఉన్నాను? ఆలకించి ఉన్నాను. కానీ నీవు చూడండి, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇంక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన దినములన్నిటి రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు భౌతికమైనది ఏం కావాలో దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ముందు ఏం పొందుకోవాలి? ఆత్మ సంబంధమైన దానిని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దానిని నువ్వు పొందుకుంటే భౌతికంగా కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇక్కడ వివేకము కలిగిన హృదయంనిచ్చాడు, ఎలా పరిపాలించాలో జ్ఞానమునిచ్చాడు, బుద్ధినిచ్చాడు దేవుడు. కానీ నీ వంటి వారు ముందు లేరు, తర్వాత ఉండరని చెప్పి ఇక్కడ సొలొమోను గారిని దేవుడు ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రార్థన చూడండి, ఈయన సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనుకి దేవుడు దర్శనంలో అడిగినప్పుడు ఈయన ఎంత క్లియర్గా అడిగాడో చూడండి. నేను బాలుని, నాకు వయసు సరిపోదు, నాకు బుద్ధిని ఇవ్వమన్నాడు, నీ జనులను పరిపాలించుటకు లెక్క చేయుటకు నాకు వివేకము కలిగిన హృదయం ఇవ్వమని చెప్పాడు. దేవుడు ఈయన ప్రార్థనని విని దానికి సమాధానముగా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువుల ప్రాణం అడగలేదు, కాబట్టి న్యాయములు తీర్చుకు అడిగావు. కాబట్టి నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థనకి నేను సమాధానం ఇస్తానని చెప్పి దేవుడు ఇక్కడ ఆయనకి సమాధానం ఇచ్చి ఆయన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మన జీవితంలో దేవుని దగ్గర మన ప్రార్థనలు పెడితే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన దగ్గర సమాధానం లేనంటే, ప్రశ్నకి సమాధానం లేనిదంటే ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి సృష్టిలో ఏదైనా దానికైనా సమాధానం పరలోకములో ఉన్న తండ్రి దగ్గర ఉంది. ఇక్కడ జ్ఞానమును ఈయన పొందుకున్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఒక మాట ఉంటది, 3వ వచనం చదువు. 2వ అధ్యాయం 3. తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎటుదో నువ్వు గ్రహించదవు. హల్లెలూయా. దేవుని గురించి విజ్ఞానము ఏం చేస్తుందంట? నీకు లభిస్తుంది. అయితే నువ్వు దేన్ని వెతికినట్టు వెతకాలి? ఎండిని వెతికినట్టు. నువ్వే ఈ లోకంలో వెతుకుతూ ఉంటాం కదా, ఎండిని వెతికినట్టు, బంగారం వెతికినట్టు, దాచబడిన ధన నిధులను వెతికినట్టు
మనం వెతికితే దేవుని దగ్గర ఖచ్చితంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు విజ్ఞానమునిచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. విజ్ఞానమునిచ్చి ఏం చేస్తాడు ఆయన? మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సొలొమోనుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సొలొమోనుకి జ్ఞానమునిచ్చాడు, తెలివితేటలనిచ్చాడు. అయితే మనకు ఈయన ఈ ఆశీర్వాదం పొందుకున్న వెంటనే ఇద్దరు స్త్రీలు, వేశ్యగృహంలో ఉన్న ఇద్దరు స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చి అక్కడ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళల్లో ఒక ఆమె బిడ్డ మాత్రము, రెండో ఆమె బిడ్డ చనిపోతుంది. కాకపోతే నిద్రలో ఉన్నప్పుడు చనిపోయిన ఆమె బిడ్డను తీసుకొచ్చి పక్కన పెట్టేసి బ్రతుకున్న ఆమె మొదట ఆమె బిడ్డను తీసుకెళ్లి ఆ రాజు ఆమె దగ్గర పడుకోబెట్టుకుంటది రెండో ఆవిడ. అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు రాజు దగ్గరికి వెళ్తారు, సొలొమోను దగ్గరికి. వెళ్ళినప్పుడు న్యాయం తీర్చమన్నప్పుడు ఆవిడ ఏమంటదనంటే నా బిడ్డని ఒకరు, నా బిడ్డని ఒకరు ఇద్దరు అక్కడ గొడవాడుతూ ఉన్నప్పుడు, సరే ఎవరి బిడ్డ నేను ఇప్పుడు మీకు తేలుస్తాను, కత్తి ఒకటి తీసుకురండి, 2 భాగాలుగా చేసేస్తాను, సగం తీసుకుందరని చెప్పినప్పుడు రెండో ఆవిడ మాత్రం ఏం చెప్తుందంటే అలాగే చేయమంటది. మొదట ఆవిడ ఏం చెప్తుందో తెలుసా? ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటే సేఫ్టీ, ఆ బిడ్డను ఆమె దగ్గరే వదిలిన అన్నప్పుడు అప్పుడు సొలొమోను గారు గ్రహించి ఆ బిడ్డ ఎవరి బిడ్డ? మొదట స్త్రీ బిడ్డ కాబట్టి ఆ స్త్రీకి ఆ బిడ్డను అప్పగించడం అనేది జరుగుతుంది. అయితే అప్పుడు ఒక మాట అంటారు, 28వ వచనం చదువు, 3వ అధ్యాయము రాజులు. అంతటా ఇజ్రాయేల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును విచారించుట యందు రాజు దైవ జ్ఞానమును నొందిన వాడుగా గ్రహించి అతనికి భయపడిరి. ఏ జ్ఞానం కలిగి ఉన్నాడంటే ఈయన దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఏం చేశారంట? భయపడ్డారంట. ఎందుకనంటే ఈయనిచ్చిన తీర్పు అక్కడ న్యాయం జరిగిందా లేదా? న్యాయం జరిగింది. ఎవరు బిడ్డ వాళ్ళకు సొంతం కావాలో ఆమెకే సొంతమైంది. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దైవికమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకున్నాడు. మనకు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము నిన్ను ఏం చేస్తుందంటే పరలోకం వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. ఆత్మీయతలో నిన్ను ఎదిగింపజేస్తుంది, ఆత్మ ఫలములు నీలో ఫలింపజేస్తుంది. అనేక మందిని నువ్వు రక్షించగలుగుతావు, అనేక మందిని నీతి న్యాయం వైపు నడిపించగలుగుతావు, అనేక మంది యథార్థమైన మార్గంలో నడిపించగలుగుతావు. సొలొమోను జీవితంలో కూడా అదే జరుగుతుంది. దేవుని దగ్గర నుంచి ఆయన జ్ఞానం పొందుకున్నాడు. మొట్టమొదట ఎదురైన ఈ సమస్యలో ఆయన విజయమును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. న్యాయం తీర్చాడా లేదా? ఒకవేళ రెండోవాడికి ఆ బిడ్డనిచ్చేస్తుంటే అదే రాజు జ్ఞానం అయింటే, దేవుడి జ్ఞానం కాదు. అదే సొలొమోను జ్ఞానము, ఆయన చిన్న వయసులో ఉన్నాడు, ఆయనకున్న జ్ఞానంగానైతే ఒకవేళ న్యాయం చేయలేకపోయి ఉంటాడేమో, కానీ దైవికమైన జ్ఞానం పొందుకున్నాడు కాబట్టి రాజు ఏం చేశాడు? సొలొమోను న్యాయం చేశాడు. హల్లెలూయా. అందుకనే వివేకము కలిగిన హృదయం కావాలంటూ ఉన్నాడు. ఈరోజు మనము వివేకముగా నడుచుకోవాలంటే వివేకము కలిగిన హృదయమును దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను రాజు దేవుడు అంతకంతకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? బ్లెస్ చేస్తూ వచ్చాడు. అనేక రకాలుగా దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఎవరైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి దినవృత్తాంతములు 22:9 నేను చదివించాను కదా, మొదటి మాట దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకనంటే ఇక్కడి నుంచి ఈయన జీవితము ఏం చేస్తుందంటే అంచులంచులుగా దేవుడు ఎదిగింపు చేస్తున్నాడు, అభివృద్ధి పొందిస్తూ ఉన్నాడు. దావీదు ఏమనుకుంటాడంటే అయ్యా నేనైతే మంచి ఏమంటారు ఇంట్లో నివసిస్తూ ఉన్నాను మేడలో, కానీ మీరు మాత్రము ఎక్కడ గుడారంలో ఉంటూ ఉన్నారు, నేను మీకు ఒక మందిరం కట్టాలనుకుంటూ ఉన్నాను అన్నప్పుడు నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి, నేను నీ కుమారుడు ద్వారా నేను దాన్ని జరిగించుకుంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్తాడు అన్నమాట. అందుకనే సొలొమోను ఏం చేస్తుందంటే 7 సంవత్సరాల్లో మోరియా పర్వతం మీద దేవుని ఆలయంను కట్టి కంప్లీట్ చేస్తాడు. హల్లెలూయా. అక్కడ కావాల్సిన ఆ మందిరమునకు కావాల్సిన ధననిధులన్నిటినీ సమకూర్చి ఆ మందిరమును 7 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఆ మందిరమును నిర్మించడం అనేది జరిగింది అక్కడ. హల్లెలూయా. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు ఈయనకి. దేవుడు ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏం చేస్తుందంటే
మనల్ని దైవికమైన మార్గంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న రాజులు అందరూ కూడా భయపడ్డారంట సొలొమోను కాలంలో. ఎందుకనంటే ఆయన దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు అని చెప్పి. అదేవిధంగా శేబాదేశపు రాణి కావచ్చు, ఆమె ఆయన మాటలను విని 1500 కిలోమీటర్ల దూరం నుంచి అంట 3 నెలలు నడుచుకొని ఆ మార్గంలో వచ్చి ఆయన కలిసి, కానీ అందరూ చెప్తూ ఉంటే ఈమెదో ఆయన తక్కువ చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. కానీ ఆమె కూడా ఆయన చేస్తున్న ఆ పరిస్థితులను బట్టి, ఆ పనివారిని బట్టి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క విధానమును బట్టి ఆమె కూడా ఆశ్చర్యం అయిపోయి ఆమె దగ్గర ఉన్నటివి కూడా బంగారము, ఆస్తులు, అంతస్తులు అన్నిటిని కూడా సొలొమోను గారికి ఇవ్వడం అనేది జరిగింది. హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు దాన్ని తీసివేయలేరు. దేవుడు ఒకవేళ జ్ఞానం ఇస్తే అది ఎవరు తీసుకోలేరు. అయితే ఆ జ్ఞానమును నువ్వు దైవికంగా వాడాలి. దేవుడు ఇచ్చేసాడు కదా మనకు జ్ఞానము, మనము ఎటు వాడితే అటు వాడచ్చు, ఎలాగంటే అలాగ ముందుకు వెళ్ళిపోవచ్చు అని కూడా మనం ఆలోచించకూడదు. దైవికమైన మార్గములోనే నువ్వు దాన్ని వాడగలగాలి. హల్లెలూయా. వివేకము కలిగిన మనసు కలిగి ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడు, ఈయనకి సమాధానం ఇచ్చాడు. ఈయన్ని సొలొమోను గారిని గొప్ప చేశాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు, జ్ఞాన వివేకములు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన దగ్గర మోకరించి నువ్వు ఆయన్ని అడిగితే ఆయన ఖచ్చితంగా నీకేం చేస్తాడు, దయచేస్తాడు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన జ్ఞానము నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చగలిగిన జ్ఞానం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనం అడగాలి. ఈ లోకంలో ఎవరు అడిగినా జ్ఞానం మనకి ఇవ్వలేరు, కానీ ఒకవేళ డబ్బు ఏదైనా సహాయం చేయగలుగుతారు. ఇంకా లోక జ్ఞానం చెప్పాను కదా ఇంతకుముందు, మన దగ్గర తక్కువగా ఉంటే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. అయితే పరలోక జ్ఞానమును మాత్రము పరమాత్మ తండ్రి దగ్గర నుంచి మనం కొనుక్కోగలిగితే ఈ లోకంలో ఎక్కడ కూడా దాన్ని మనకు దొరకదు. కాబట్టి మనము ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటే దాన్ని ఎవరు మన దగ్గర నుంచి తీసుకోలేరు. అనేకులకు మనం ఆధికారంగా మనం జీవించగలుగుతాము. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.